రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వార్డులను పెంచే యోచనలో ఉంది. ప్రస్తుతం ఉన్న 57 వార్డులను 76కు పెంచేందుకు కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి నగరపాలక సంస్థ కమిషనర్ మయూరి అశోక్ ప్రకటన విడుదల చేశారు. దీనిపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా రేపటిలోపు తెలియజేయాలని సూచించారు. అయితే దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదు అంటూ స్థానిక ప్రజా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. సంస్థలో ఉన్నటువంటి వార్డులను పెంచుతూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఉన్నటువంటి 57 వార్డులకు సంబంధించి ఇప్పుడు 76 వార్డులకి పెంచుతూ కూడా ముసాయిదా విడుదల చేసినట్టు పరిస్థితి. దీనికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 24 లోపు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయొచ్చు అంటూ కూడా నగరపాలక సంస్థ ముసాయిదా విడుదల చేసిన పరిస్థితి ఉంది. ప్రజాప్రతినిధి కావచ్చు, స్థానిక ప్రజలు కూడా ఈ నెల 24 లోపు దీనికి సంబంధించి అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలు వ్యక్తం చేయొచ్చు అంటూ కూడా ప్రజలకు అటు ప్రజాప్రతినిధులకు కూడా ముసాయిదా సంబంధించి విడుదల చేసిన నేపథ్యం కనపడుతుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకి వెళ్ళే నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకుందంటూ కూడా అటు చెప్తున్న నేపథ్యంలో ఈ 57 మండలాలకు సంబంధించి 76 మండలాలని పెంచుతూ కూడా ముసాయిదా విడుదల చేసిన నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గతంలో 26 వార్డులు ఉండేవి, ఇప్పుడు వాటిని 31 వార్డులుగా పెంచుతూ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి 26 వార్డులని 34 వార్డులుగా కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు పక్కనే ఉన్నటువంటి పత్తిపాడు నియోజకవర్గంలో గతంలో 5 వార్డులు ఉండేవి, ఇప్పుడు వాటిని 11 వార్డులుగా పెంచుతూ కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రతిరోజు ఉదయం 10:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ నెల 24 లోపు సాయంత్రం 5 గంటల లోపు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సిటీ ప్లానర్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏసీపీ ఆధ్వర్యంలో కౌంటర్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా దీన్ని అభ్యంతరాలు తెలపొచ్చు అంటూ కూడా చెప్పి ప్రకటన అయితే విడుదల చెప్పడం జరిగింది. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం 7,43,354ని 76 వార్డులకు డివైడ్ చేయగా సరాసరి 9,730 వచ్చిందని, దానికి ఒక 10% ఎక్కువ ఉండొచ్చు, 10% తక్కువ ఉండే విధంగా కూడా బౌండరీలు వచ్చేలా శాస్త్రీయ పద్ధతిలో వార్డులు విభజన చేసి ముసాయిదాను రూపొందించినట్టు కూడా పేర్కొన్నారు. లేదా రాతపూర్వకంగా ఇవ్వచ్చు అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో మరోవైపు ప్రజాప్రతినిధి అంటే గుంటూరు తూర్పు నియోజకవర్గం ఉన్నటువంటి ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్కి కావచ్చు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఉన్న ఎమ్మెల్యే గల్లా మాధవికి కావచ్చు, పత్తిపాడు నియోజకవర్గం ఉన్నటువంటి బోర్లా రామాంజనేయులకి వీళ్ళెవరికి కూడా ప్రజాప్రతినిధికి ఎవరికి కూడా తెలియకుండా ఈ ముసాయిదాని విడుదల చేశారంటూ కూడా ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మున్సిపల్ శాఖ ఈ నిర్ణయం తీసుకుందంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు అయితే వస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపు గత వైసీపీ ప్రభుత్వంలో దీనికి సంబంధించి ఇదంతా ప్లాన్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ప్లానే ఇప్పుడు అమలు చేస్తే ఎలాగా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైంది. కనీసం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కావచ్చు, ప్రజాప్రతినిధులకు కావచ్చు, వీళ్ళెవరికి కూడా చెప్పకుండా గుంటూరు నగరపాలక సంస్థ ఈ నిర్ణయం తీసుకోవటం వరకు ప్రజాప్రతినిధులు అటు ప్రజా సంఘాలు కూడా తప్పుపడుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఏదైనా 24 లోపు అభ్యంతరాలు ఉంటే తెలపాలంటూ కూడా ఒకవైపు మున్సిపల్ కమిషనర్ చెప్పిన నేపథ్యంలో టౌన్ ప్లానింగ్ అధికారులు అంటే గతంలో పనిచేసిన అధికారులు గత 10 ఏళ్ళ నుంచి ఇక్కడే తిష్ట వేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కన్సర్న్లో గుంటూరు మున్సిపాలిటీ అంతా కూడా నడుస్తుందంటూ కూడా ఒకవైపు ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఒకసారి ఆలోచించాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఈ నెల 24 వరకు అభ్యంతరాలు తెలపాలంటూ కూడా ఒకవైపు కమిషనర్ చెప్పినా ప్రజాప్రతినిధులు దానికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఏం జరిగింది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, గుంటూరు మున్సిపాలిటీ నుంచి.